అందరికీ కూడా నమస్కారం. గత వారం 10 రోజులుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల బాలిక ఆచూకీ తెలిసిన మృతదేహమై కనపడింది తప్ప ఆ బాలికగా కనపడిన సందర్భం లేదు. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా అయినటువంటి గూడూరు పట్టణంలో ఒక కాలేజీ అమ్మాయిని వినయ్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ ఆటోలో ఎక్కించుకొని బెదిరించి బ్లాక్మెయిలింగ్ చేసి ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడితే ఆ యొక్క అవమానాన్ని తట్టుకోలేక ఆ అమ్మాయి పురుగుల మందు తాగి ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇలాంటి ఘటనలు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ యొక్క మహిళల మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడది అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందంటారు. కానీ ఇవాళ ఒక మహిళ పట్టపగలే ఇవాళ సమాజంలో తిరగలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగలపూడి అనిత గారు కానివ్వండి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.